దొరికిందే కానీ కొట్టేయలేదు. ఎలా తిరిగిస్తే బాగుంటుంది అనుకున్నా, ఇంతలో నీ బర్త్డే వచ్చింది. నాది నాకే ఇచ్చేస్తే ఖర్చు లేకుండా పనైపోతుందని ఇచ్చానంటావు. వద్దురా, మరీ ఇంతింత అబద్ధాలు చెప్పకు. నొక్కేసి నీ దొంగ బుద్ధి ఎక్కడ బయటపడుతుందో అని భయం వేసి ఇచ్చేసావు కదూ. ప్రతిదాన్ని నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చెప్పలేను. సరేరా, నమ్ముతాను. మరి ఇంకో అలాంటి గిఫ్ట్ బాక్స్ లో కట్ల పురుగు ప్యాక్ చేసింది మీ అమ్మే కదా? అయితే ఇప్పుడేంటి, పురుగు ప్యాక్ చేసింది నువ్వేనా అని ఇప్పుడు వెళ్ళి మా అమ్మని అడగాల? మా అమ్మ సంగతి తెలిసి కూడా ఎలా అడగమంటున్నావే? ఏరా, మీ అమ్మంటే నీకు అంత భయమా? కాదా మరి, చీరేస్తుంది. మరి మీసాలు ఎందుకురా నీ ఫేస్ కి? మనిషి ఎదిగావు గాని బుర్ర ఎదగలేదురా నీకు. ఇంత భయం అయితే రేపు ఎవరినైనా లవ్ చేస్తే ఎలా చెప్తావురా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇది కనుక్కోడానికే పిలిచాన్రా. నీ కలేజా ఎంతుందో తెలుసుకుందామని. నిజమే, మన తులసి ఆదిత్యలే. అది వాడి భుజం మీద చేయేసి మాట్లాడుతుందేంటి? బావా మరదళ్ళు అలా మాట్లాడుకుంటేనే ఆనందం.